సార్ నమస్తే సార్. మీ పేరేంటి సార్? వెంకటరమణ సంపల. ఓకే, మీరు ఎన్నేళ్ళ నుంచి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టారండి? అప్పుడు రిలీగేర్ అని ఉండేదండి. ఓకే. తర్వాత కేర్ హెల్త్గా మారింది. ఓకే. నేను రిలీగేర్ లాస్ట్ 10 years నుంచి 2024 వరకు పే చేశానండి. మరి అన్నేళ్ళు కట్టిన తర్వాత ఎందుకు మీకు క్లెయిమ్ రాలేదని బాధపడుతున్నారు ఇప్పుడు? క్లెయిమ్ రాలేదు అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఓకే. మీరు యాక్సెప్ట్ చేయలేదండి, మీకు క్లెయిమ్ శాంక్షన్ చేయలేదంటే మరి నేను డిశ్చార్జ్ అయినప్పుడు డబ్బులు కడితే కానీ డిశ్చార్జ్ చేయనంటే. ఎవరు జాయిన్ అయ్యారండి హాస్పిటల్? మిసెస్ కే శ్రీనివాసదేవి. ఓకే. ఆవిడ జాయిన్ అయితే మీకు ఆవిడ పేరునే కట్టాను. మీరు 10 ఏళ్ళు ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఎందుకు రాలేదు? మీరు ఏమైనా అడిగారా? కంపెనీకి అడిగారా? నేను కాంటాక్ట్ అయ్యాను, ఎవరైతే ఏజెంట్, ఆ ఏజెంట్ సరిగా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. మరి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి నేను మరి ఇంకా నా అమౌంట్ నేను పే చేసుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. మరి మీరు యాక్చువల్లీ ఇన్సూరెన్స్కి అంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కి మీరు డబ్బులు కట్టినప్పుడు కంపెనీకి కట్టారా, ఏజెంట్కి కట్టారా? కంపెనీకే కట్టాను. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ శ్రీకాకుళంలో ఉన్నదా? కాదు, విశాఖపట్నం. ఓకే. అంటే మీకు అసలు ఐడియా ఉందా శ్రీకాకుళంలో అది ఆఫీస్ ఉంది కానీ వైజాగ్ తెలియదు? నాకు వైజాగ్లో మేము ఉండేటప్పుడే మా దగ్గరికి ఏజెంట్ అప్రోచ్ అయితే మేము కట్టడం జరిగింది. అప్పటి నుంచి నేను ఆన్లైన్లో నేను కడుతున్నాను. యాజ్ పర్ ఐఐటిఐ నామ్స్ ప్రకారం 4 సంవత్సరాల తర్వాత కానీ కంటిన్యూగా కడితే ఎటువంటి డిసీజ్ అయినా మారిటోల్ ప్రీమ్స్లో కానీ ఇట్లాంటివన్నీ కవర్ అవ్వాలి కదా, ఎందుకు మీరు అడగలేదు? నేనైతే హాస్పిటల్లో వాళ్ళని అడిగాను, కవర్ అవుతుంది కదండి అని అంటే వాళ్ళు మీరు కవర్ అవ్వదండి, మాకు వెనక్కి వచ్చిందండి, మీకు శాంక్షన్ అదే అప్రూవల్ అవ్వలేదు. మీరేమైనా ఐఆర్డిఏకి కానీ ఏమైనా మెయిల్ పెట్టారా? ఎవరికేం పెట్టలేదు. హాస్పిటల్ వాళ్ళు ఎవరికి పెట్టారో మరి నాదేదు. హాస్పిటల్ వాళ్ళు మేము మెయిల్ పెట్టామండి, మీదేమో క్లెయిమ్ ఏమో యాక్సెప్ట్ చేయలేదు. ఎంత కట్టారు సార్ మీరు ఇన్సూరెన్స్? ఇది 2 lakhs నియర్లీ. 2 lakhs కట్టారు. అంటే మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్నీ నేలపాలు అయిపోయినట్టే, బుగ్గుపాలు అయిపోయినట్టే తప్ప మీరు ఈ రోజు వరకు ఒక్క బెనిఫిట్ కూడా పొందలేదు. సో సింగిల్ పై బెనిఫిట్ పొందలేదు. సో కేర్ హెల్త్ అంటే మీకు విరక్తి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఒకసారి మాట్లాడతాను.